రోడెక్కిన బీజేపీ పంచాయతీ పార్టీలో ముదురుతున్న అంతర్గత పోరు వర్గాలుగా చీలిక కమలదళం కీలక నేతలు ఆధిపత్యం కోసం బురద జల్లే ప్రయత్నం అట చూడండి ఈటల రాజేందర్ మీద రాజులు చూడండి. ఈటల ఏడిపే బీజేపీకి శాపం అంట. ఈటల ఏడిపే బీజేపీకి శాపం. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేదని చెప్పి, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని చెప్పి, కేంద్ర మంత్రికి అవకాశం ఇవ్వలేదని చెప్పి మొత్తం మీద ఈటల రాజేందర్ ఏడుస్తున్నట్టుగా ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ మీద ఏడుస్తున్నాడట. సో ఇది మరి ఎవరు రాశారు, దీని వెనుక ఎవరు ఉన్నారంటే మళ్ళీ వీళ్ళ పార్టీ పెద్దలే ఉంటారు. ఇక ప్రధానంగా ఈ రాష్ట్రంలో వినిపిస్తున్నది ఏంటంటే ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్. ఇద్దరి మధ్య కూడా పోరు ఉన్నది. ఇద్దరి మధ్య కూడా ఇద్దరి మధ్య ఇక పచ్చగడ్డి ఇస్తే బగ్గుమంటది అన్నట్టు. సో ఆ విధంగా ఇద్దరి మధ్య పంచాయతీ ఉన్నది. ఇక గతంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. బిడ్డ అసలు ఈటల రాజేందర్ అంటే ఏందో తెలుసుకో. ఈటల రాజేందర్ అంటే తెలంగాణ సమాజానికి తెలుసు, నీకు ఉద్యమకారుని, బిడ్డ నీ ఆటలు అక్కడ సాగమని చెప్పి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చిండు బండి సంజయ్కి. సో ఇది నడుస్తూ ఉన్నది. సో ఈ ఫ్లెక్సీ కలకాలం రేపుతా ఉన్నది ఈరోజు సోషల్ మీడియాలో ఎవరు రాయించారు మరి ఈటల రాజేందర్ మీద. సో మళ్ళీ ఏం చేశారు, ఈటల రాజేందర్ నీకు ఏం తక్కువ చేశారు, నీకు 2 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, నువ్వు ఓడిపోయినా కానీ ఎంపీ సీట్ ఇచ్చారు, నువ్వు గెలిచినావు, నీకు ఏం తక్కువ చేశారు అని చెప్పి మరోపక్క అదే ఫ్లెక్స్లో రాయడం జరుగుతూ ఉన్నది. సో ఏదైనా బీజేపీలో అంతర్గత పోరు నడుస్తుందని స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. సో ఇక్కడ ఏంది, ఈటల రాజేందర్కు కేంద్ర మంత్రి పదవి రాకుండా, రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా బండి సంజయ్ అడ్డుపడతా ఉన్నాడు. కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు కలిసి అడ్డుపడతా ఉన్నారు అని చెప్పి ప్రధానమైన ఆరోపణ అయితే వినిపిస్తూ ఉంది. సో ఎందుకంటే ఇక్కడ పొగలేందే ఏది కూడా వార్త బయటికి రాదు. ఎంతో కొంత నిజం ఉన్నట్టే అందులో. కానీ ఇక్కడ విషయం చూస్తూ ఉంటే స్పష్టంగా విషయం చూస్తూ ఉంటే ఈటల రాజేందర్ కూడా బీజేపీ పార్టీలో లేక పొగ పెడుతున్నట్టే కనిపిస్తూ ఉన్నది. ఆయన మీద రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న చూసుకుంటే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ కేసు విషయంలో దాని వెనుక కూడా ఈటల రాజేందరే ఉన్నాడు. ప్రధానంగా కేటీఆర్ ఉన్నప్పటికీ వెనుక నుంచి ఈటల రాజేందర్ ఉన్నాడు, ఆయన నడిపించిండు అని చెప్పి కొంత ప్రచారం జరుగుతూ ఉంది. ఏదేమైనా ఈ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఆయన చేసిందే మంచి పనా, ఓ లంగా పని, ఓ దొంగ పనే కదా, దాన్ని సమర్థిస్తే ఎట్లా? సో దాని వెనుక ఉండడం అనేది అవాస్తవం. అది ఆరోపణలు మాత్రమే. బీజేపీలో అంతర్గత పోరు నానాటికి ముదురుతుంది. ఆధిపత్య పోరులో ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు కొందరు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ పరువు ప్రతిష్టను రోడ్డుకు ఈడుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా దుష్ప్రచారం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే బీజేపీ ట్యాగ్ లైన్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలక నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు కారణంగానే క్యాడర్ తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పార్టీకి మైలేజ్ వస్తున్న క్రమంలో నేతల తీరు వలన నష్టం జరుగుతుంది. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నాయకత్వం ఇక్కడి పరిస్థితిపై దృష్టి సారించాలని, సమస్యను పరిష్కరించాలని చెప్పి కూడా అక్కడ వార్త చూస్తున్నామండి. సో ఇక్కడ ప్రధానంగా విషయం ఏంటంటే ఈ మధ్యలో ఈటల రాజేందర్కు మంత్రి పదవి రాబోతూ ఉన్నది. దాంతోపాటు మంత్రి పదవా లేకపోతే ఈటల రాజేందర్కు తెలంగాణ బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించడమా, రాష్ట్ర అధ్యక్ష పదవి రావడమా, లేదంటే బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రిని చేయడమా, బీజేపీ పార్టీ గతంలో చెప్పింది కదా. సో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈటల రాజేందర్ ప్రకటించడమా అనేది రకరకాల వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో ఈరోజు కలకలం రేపుతూ ఉన్నది. ఈటల రాజేందర్ ఏడిపే బీజేపీకి శాపం అని చెప్పి రకరకాల వార్తలు అయితే వస్తూ ఉంది. వాస్తవానికి కూడా ఈటల రాజేందర్ బీజేపీకి రావడం, బీజేపీలో ఎదగడం వాస్తవం కూడా బీజేపీ నేతలకు ఇష్టం లేదని స్పష్టంగా అనిపిస్తూ ఉంది. సో ఈరోజు వాస్తవానికి చూసుకుంటే ఈటల రాజేందర్కు ఎక్కడ పోయిన పరిస్థితి అయిపోయింది ఈరోజు. ఎందుకంటే పార్టీ మారే వ్యక్తిత్వం అనేది కాదు, కానీ తప్పలేదు. బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించింది, రాక తప్పలేదు. సో మళ్ళీ బీఆర్ఎస్కి పోతాడని చెప్పి కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. హరీష్ రావుతో ఆ మందాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఫామ్ హౌస్లో కలుసుకున్నారు. మళ్ళీ గర్వాపస్, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ పోతుండు అని చెప్పి కేసీఆర్ కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తుండు, మాట్లాడుతున్నా అని చెప్పి రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కానీ సో ఈయన మీ పార్టీ మారేది లేదని చెప్పి ఒక ఈటల రాజేందర్ చెప్తా ఉన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పలేము, ఏ క్షణాలు ఏం జరిగేది తెలియదు. సో ఇది జరుగుతూ ఉంది. ఏదేమైనా ఈ కొట్లాడుకుంటారు, అయిపోతూనే ఉంటుంది. ఇప్పుడు కుటుంబంలో అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, మళ్ళీ కలిసిపోరా? సో మీది కూడా గదే. సరే మీకేదో క్రాషెస్ వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీలో, కేసీఆర్ తోటి ఈటలకు వచ్చింది. సో మరి వాస్తవానికి కూడా కొట్టుకున్నారు, అయిపోయింది, విడిపోయారు. మళ్ళీ కలిసిపోయే ఉద్దేశం అంటే కలిసిపోయి వాస్తవం చెప్పాలంటే ఈటల రాజేందర్కి మాత్రం కాంగ్రెస్ పార్టీ పోయినా, బీజేపీ పార్టీ పోయినా, ఇంకే పార్టీ పోయినా కానీ గౌరవం అయితే పెద్దగా దక్కదు. అంతో ఎంతో బీఆర్ఎస్ పార్టీనే గౌరవం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు పోతే మాత్రం మరి ఆ స్థానం ఉంటుందా ఉండదా అనేది కొంత చర్చ అయితే జరుగుతూ ఉన్నది. ఇక
కొంత చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈయనంతలో ఈయన బయటకు వస్తేనేమో మళ్ళీ పోతే బాగుండేది, కానీ రాలేదు కదా, వెళ్ళగొట్టిరు కావాలని చెప్పి. పార్టీ నుంచి చెప్పాలంటే మేడ బట్టి గెంటేసిరు ఈటల రాజేందర్ని. సో మళ్ళీ అదే పార్టీకి పోతాడా పోడా, ఇక లేకపోతే ఇక చాలు నాకు రాజకీయం చాలు నేను ఇంతవరకే ఉంటా అని చెప్పి నిర్ణయం తీసుకుంటా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది.